చంద్రబాబు నాయుడు గారిని ఎలా కలిసారు? మీకు ఆటో ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? అన్న నేను ఈ సమాధానం మీకు కాదు, వాళ్ళకి చెప్తా, చూసే వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు నేను ఎలా కలిశానంటే రెవెన్యూ సదస్సులో నేను వెళ్ళేటప్పుడు ప్యాసింజర్ని ఎక్కించుకొని ఆటోలో నేను వెళ్ళేటప్పుడు రెవెన్యూ సదస్సు వెళ్ళేటప్పుడు అక్కడ రోడ్డు పైన రెవెన్యూ సదస్సు జరుగుతుందని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి స్వాగతం సుస్వాగతం అని చెప్పి కటౌట్లు ఉన్నాయి. ఆ కటౌట్లు చూసి నేను యాక్చువల్గా వెళ్ళే ముందు నేను మా బ్రదర్కి అంటే మా తమ్ముడికి మా అన్నకు కూడా ఫోన్ చేసి నేను చెప్పా, అన్న ఇలా జరుగుతుంది, నేను వెళ్తే ఏమన్నా పని అయిద్ది అంటారంటే ట్రై చేయి, నువ్వు వెళ్ళి నీ ప్రయత్నం నువ్వు చేయి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము, సీఎం గారితో మాట్లాడే అవకాశం వచ్చిద్దరా అనేది మనం చెప్పలేం కదా, నువ్వు వెళ్ళి ట్రై చేయి అన్నారు. సరే అదేవిధంగా నేను వెళ్ళాను. పొద్దున్న 9:30 9:30 10 అయింది. అప్పుడు స్టేజ్ డెకరేషన్ జరుగుతుంది. సీఎం గారు సాయంత్రం 3:30 4ంటికి వస్తారంట. నేను అప్పుడు ఆల్రెడీ కనుక్కున్నా. వెళ్ళి ఫస్ట్ వరుసలో అంటే ముందు 4వ వరుసలో కూర్చున్న సీఎం గారు వచ్చారు, మాట్లాడుతున్న టైంలో నేను సడన్గా లెగిసి సార్ నేను మాట్లాడతాను, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది చెప్పుకోవాలన్నాను. సార్ పైకి పిలిచారు, నేను వెళ్ళాను చెప్పాను. విషయం ఏంటంటే అక్కడ నాకు అవకాశం నేను తెచ్చుకున్నా, దొరికింది అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. సీఎం గారి దగ్గరికి వెళ్ళి నేను నా ప్రాబ్లం చెప్పా, నాకు రేషన్ కార్డు కావాలి సార్, ఇది హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావాలి, నేను అద్దె ఆటో తోలుకుంటున్నాను, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాను. నేను చెప్పిన విధానం బట్టి అంటే నేను నా సమస్య చెప్పాను కదా, ఆయన నా ఆర్థిక సమస్య అనేది అర్థం చేసుకొని నాకు ఆటో ఇప్పించడం జరిగింది. ఆ రోజు చెప్పారు కలెక్టర్ గారితో, ఈయనకి అర్జెంటుగా ఆటోను రేషన్ కార్డు మంజూరు చేయాలని చెప్పారు. ఆ కలెక్టర్ గారు నా డీటెయిల్స్ తీసుకున్నారు. 20వ తారీఖు మీటింగ్ జరిగింది. 23వ తారీఖు మధ్యాహ్నం 3:30 4ంటికల్లా నాకు ఈ చేతిలో బోడే ప్రసాద్ గారు నాకు ఈ ఆటో ఆయన చేతుల పైన ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే గారు. ఈ ఆటో నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు రెంట్ బాధ తప్పింది, గ్యాస్ బాధ తప్పింది. కరెంట్ బిల్ అంటారా మంత్లీ 1 టైం ఒకసారి వచ్చింది. అది కూడా కాకుండా నేను బజాజ్ షోరూంలోనే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఛార్జింగ్ ప్రెసెంట్. అక్కడ 1 అవర్ ఫ్రీ అని చెప్పన్నారు. సీఎం గారు ఎలా మీకు ఆటోని స్పాట్లోనే ఎలాగ మాట్లాడి ఇప్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆటో ఇప్పించడం మూలంగా నేను చాలా సంతోషంగా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి సార్ నాకు ఆటో ఇప్పిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నా ప్రాబ్లం చెప్తే నాకు రేషన్ కార్డు వస్తుంది, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ వస్తుంది అని అనుకున్నా. హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ వస్తే ఏమైందంటే నేను ప్రతి నెల 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటా. నేను ఒకళ్ళు ఇప్పుడు 6,000 రూపాయల పెన్షన్ అనేది ఎలా వచ్చిందంటే మనకి ఎవరిలో ఒకళ్ళు ఇచ్చినట్టే అది. నేను ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను చేయి చాచి బతికినట్టు అది. కానీ ఇప్పుడు నాకు సీఎం గారు ఆటో ఇప్పించడం వల్ల నా సొంత కాలం మీద నేను నిలబడ్డా. ఇప్పుడు నాకు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇప్పించకపోయినాక నాకు బాధ లేదు. ఎందుకంటే నేను రోజు ఇక పొద్దున్నే వెళ్ళి నా పని నేను చేసుకొని నా సొంత కాలం మీద నేను నిలబడగలుగుతా. నాకు అవసరం ఉండదు ఇప్పుడు. అప్పుడు నాకు స్కోప్ లేదు కాబట్టి నేను అడిగా, ఇప్పుడు నాకు స్కోప్ ఉంది. నా ప్లేస్లో నిజంగా ఈ పని కూడా చేసుకోలేని వాళ్ళకి ఆ 6,000 వెళ్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు సర్టిఫికేట్ లేకపోయినా బాధలేదు ఇప్పుడు. ఆ తర్వాత చాలామంది నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో నేను చూసా, కింద కామెంట్లు ఉన్నాయి, సీఎం గారిని రోడ్డు మీద వెళ్తా చూసి వచ్చి కలవడం అంత ఈజీయా, అంత తేలిగ్గా కలవచ్చా, డ్రామాలు, పెయిడ్ ఆర్టిస్టు ఇవన్నీ చెప్తున్నారు. నేను ఒకటే చెబుతున్నాను వాళ్ళందరికీ, ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రజల నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నేను గారనే అంట. ఇందులో కొంతమంది ఉన్నారు గాడు అంటున్నారు, గాడు కాదు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎందుకంటే ఆయన పరదా పట్టాలు కట్టుకొని ఫెన్సింగ్లు వేసుకొని 100 మంది సెక్యూరిటీని పెట్టుకొని జనాలను కలవకుండా స్టేజ్, ఒకవేళ మీటింగ్ జరిగితే ఆయన స్టేజ్ 20-30 అడుగుల ఎత్తులో ఉండిద్ది, జనాలందరూ కింద ఉండి చేతులు ఊపుకుంటూ మాట్లాడాలి. ఇక్కడ అలా కాదు, ప్రజల నాయకుడు. ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య తెలుసుకొని మాట్లాడతాడు. వీళ్ళు ఇంకా గత 5 సంవత్సరాల్లోనే ఉన్నారు. మారింది, టైం మారింది, అది తెలుసుకొని వాళ్ళు కామెంట్ పెట్టే వాళ్ళు ఆలోచించి పెడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీలాంటి వాళ్ళకి దగ్గరుండి కలవడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్యుడిని, అంటే నేను అక్కడికి వెళ్ళి సార్ నాకు సమస్య ఉంది అనగానే పిలిచి అడిగారు చూడండి. మరి ఇంతకంటే ఇంకా నిదర్శనం ఏం కావాలండి? ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తానికి, ప్రజాప్రభుత్వం అని చెప్తానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రజల నాయకుడు అని చెప్తానికి ఇదే ఆదర్శ నిదర్శనం. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి, ఇప్పుడు కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా తెలియాలి ఇది. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తిని కలవడం, సీఎం వెళ్ళి సాధారణ వ్యక్తిని కలవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎమ్మెల్యేలు కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళు ఇస్తారనే గ్యారంటీ కూడా లేదు. అప్పుడు కూడా ఎంతకాడికి 1% అంటాం, పీకుతా అంటాం, బుల్లెట్ దింపుతా అంటాం, ఇవే వాళ్ళు చేసిన పనులు. ఇంకా ఈ జనాలు కూడా ఆ ట్రాన్స్లోనే ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యేని కలవడం అంటే కష్టం, సీఎంని కలవడం అంటే కష్టం. ప్రజాప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, ప్రజల నాయకుడు ఎప్పుడైతే వచ్చాడో కలవటం తేలిక. అది చంద్రబాబు నాయుడు గారు రుజువు చేయించారు, నిరూపించారు. గతంలో ఎలా ఉండేది? చెప్పే కదా సార్ గతంలో ఎలా ఉండేదని. గతంలో ఎలా ఉండేదంటే ఫెన్సింగ్లు వేసుకునేవాడు, ఐరన్. నాకు అర్థం కావట్లేదు, అతను జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రానికి సీఎం, ఆయన సీఎంగా చేసే రాష్ట్రంలో తిరుగుతున్నాడా, పాకిస్తానీలో వస్తున్నాడా? ఆయన వస్తే 100 మంది సెక్యూరిటీ ఉంటారు,
ఒక గంట సేపు ఎంజీ రోడ్లో కానీ ఏలూరు రోడ్లో కానీ ఆయన క్యాన్వే వస్తుందంటే ఒక గంట సేపు ఆపేస్తారు. మెయిన్ రోడ్లో గంట సేపు ఇప్పుడు నేను ఇక్కడ మన గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఇప్పుడు దాకా సీఎం గారు నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు చాలామంది వెళ్ళారు. అంతసేపు ట్రాఫిక్ ఆపడం నేను ఎప్పుడు చూడలే. ఒక 10 నిమిషాలు ముందు ఆపుతారు, క్యాన్వే వెళ్ళిపోగానే వదిలేస్తారు. మరి ఆయన ఏందో, మరి ఆయన వ్యవహారం ఏందో నాకు అర్థం కాదు. జగన్ గారు మన జనాలు కూడా ఇంకా అదే ట్రాన్స్లో బతుకుతున్నారు. చెప్తున్నా కదా మీకు, అదే ట్రాన్స్లో బతుకుతున్నారు. సీఎం అంటే ఎవరో ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన కలవలేము అనుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాగ సామాన్యుల మధ్యలో కలిసి ప్రజల మధ్యలోకి రావటం చాలా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కాదు సార్, ప్రజల మధ్యలోకి రావటం ఎలా అనిపించేదని నాకు కాదు. ఎందుకంటే ప్రజలందరికీ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సామాన్యుడు, ఇప్పుడు నేనున్నాను సార్, సపోజు నేను వెళ్ళి సీఎం గారు నేను కలిసిన దాకా నాకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే సీఎం గారిని కలుస్తాను లేదా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, కానీ నాకు కలిసిన తర్వాత ఇప్పుడు అది నాకు కూడా రుజువు చేశారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు కలవగలుగుతావు, నువ్వు సామాన్యుడు అయినా సరే, నేను సీఎం అయినా సరే, నేను నీతో డైరెక్ట్గా మాట్లాడతా, నీ సమస్య తెలుసుకుంటా, నీ ప్రాబ్లం ఏంటో నేను సాల్వ్ చేస్తా, నువ్వు నాతో వచ్చి చెప్పుకోవచ్చు అని నాకు కూడా రుజువు చేయించారు సీఎం గారు. అది దాని గురించి నేను చాలా సంతోషపడుతున్నా. సీఎం గారు ఇలా ఇదే విధంగా ఆయన పరిపాలన ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇప్పుడు కాదు, మళ్ళీ ఆయనే సీఎం గారు రావాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఏం చేస్తారు అసలు? సార్, నా పేరు కరీముల్లా అండి. నేను మొగల్రాజపురంలో ఉంటాను. గతంలో నేను ఒక మోటార్ పార్ట్స్ చిన్న వ్యాపారం చేసుకునేవాడిని. కరోనా తర్వాత వ్యాపారం ఆపేసాను, చేయలేక ఆపేసాను. వయసు కూడా మీద పడుతుంది, తిరగలేక ఆపేసాను. ఇప్పుడు మా పిల్లలు సంపాదన మీదనే నేను ఆధారపడి బతుకుతున్నాను. సడన్గా నాకు హార్ట్ సర్జరీ జరిగింది. ఆ టైంలో ఒకళ్ళిద్దరు సలహా ఇచ్చారు, సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోండి, మీకు ఉపయోగం ఉంటుందని అన్నారు. నేను ఎప్పుడు వస్తుందో ఏమోలే అని చెప్పేసి నేను పెద్దగా చూపించలేదు. అయినా ఎందుకని మంచిదని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టాను. నాకు రిలీఫ్ ఫండ్ తొందరగానే నాకు శాంక్షన్ అయింది. నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా బోటి వాళ్ళకి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇలాంటి స్కీమ్స్ ఉంటే చాలా వెసులుబాటుగా ఉంటుందని నేను ఊహిస్తున్నాను. అంటే సార్, గతంలో ఎప్పుడైనా సీఎం రిలీఫ్ ఫండ్ మీకు ఇలా రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? నేను గతంలో ఎప్పుడు అప్లై చేయలేదు. మా గతంలో 1-2 సార్లు ఉన్నా కానీ మా మిస్సెస్కి యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు చేసినా కూడా నేను చేయలేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు చేస్తే 15-20 రోజుల్లోనే నాకు శాంక్షన్ అయింది. ఈ విధంగా మాలాగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఈ విధంగా రావటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ సందర్భంలో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాంటిది సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఇలా ఆర్థికంగా ఆదుకోవడంపై మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా మంచి పరిణామం ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం, ఆర్థికంగా చాలామంది వెనకబడి ఉంటారు, అందరూ చేసుకోలేరు. ఈ రిలీఫ్ ఫండ్ అనేది వాళ్ళకి బాగా ఉపయోగం ఉంటుందండి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా మంచి పరిణామం ఉండేది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడు గారు రిలీఫ్ ఫండ్ అవ్వదు అది అంటారండి. నేను ఎప్పుడు వస్తుందో లేదో అనుకున్నాను, కానీ నేను ఊహించిన దానికంటే తొందరగా వచ్చేసింది నాకు. దాని చాలా సంతోషంగా ఉందండి నాకు.